కిడ్నాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు విధించిన పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కస్టడీకి ఇచ్చిందన్నారు. విచారణ తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని ప్రణీత్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. లాయర్ను కూడా అనుమతించడం లేదన్నారు. దీంతో ప్రణీత్ రావు కస్టడీపై తెలంగాణ హైకోర్టు పోలీసులను వివరణ కోరింది.